నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ పోలీసుగా చలామణి అవుతున్న అమెరికాకు మరోసారి యుద్ధ క్షేత్రంలో ఊహించని దెబ్బ తగిలింది. సుదూర ప్రాంతాల్లో జరుగుతున్న భీకర పోరాటంలో అగ్రరాజ్య సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారనే చేదు నిజం ఇప్పుడు వాషింగ్టన్ వర్గాలను కలవరపెడుతోంది. శాంతి భద్రతల స్థాపన పేరిట రణరంగంలోకి దూకిన అమెరికా సేనలు శత్రువుల వ్యూహాత్మక దాడులకు బలవుతున్న తీరుపై స్వదేశంలో తీవ్ర నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఎంతమంది సైనికులు ఈ యుద్ధంలో మరణించారనే అధికారిక గణాంకాలు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. తాజా నివేదికల ప్రకారం ఈ కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 450 మందికి పైగా అమెరికా సైనికులు మరణించారని వార్త. శత్రువుల ఆధునిక డ్రోన్ దాడులు, ఆత్మాహుతి దాడుల కారణంగానే అత్యధిక శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం మరణాలే కాకుండా 1000 మందికి పైగా సైనికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం అమెరికా రక్షణ వ్యూహాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. యుద్ధక్షేత్రం నుండి వస్తున్న ఈ మరణాల వార్తలు అమెరికాలోని సాధారణ పౌరులను తీవ్ర దిగ్భ్రాంతికి కూడా గురి చేస్తున్నాయి. పరాయి దేశాల ప్రయోజనాల కోసం మన దేశ యువత రక్తం చిందించడం ఎంతవరకు సమంజసం అంటూ బాధితుల కుటుంబాలు వైట్ హౌస్ ముందు ఆందోళనలు చేపట్టాయి. సైనికుల మృతదేహాలు స్వదేశానికి చేరుకుంటున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఈ యుద్ధం నుండి తమ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని, శాంతి చర్చలకు మొగ్గు చూపాలని ప్రతిపక్షాలు సైతం గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ సంక్షోభం అమెరికా అధ్యక్షుడు, సైనిక ఉన్నతాధికారుల మధ్య తీవ్ర చర్చలకు దారితీసింది. అత్యాధునిక సాంకేతికత, వైమానిక బలం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో శత్రువుల గెరిల్లా వ్యూహాలను తిప్పికొట్టడంలో అమెరికా బలగాలు విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో సైనికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చాలని పెంటగాన్ భావిస్తోంది. మానవరహిత డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా సైనికులను రక్షించుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సరిహద్దుల్లో పెరుగుతున్న శవాల కుప్పలు అగ్రరాజ్యాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. యుద్ధం ఎవరికి మేలు చేయదనే సత్యాన్ని ఈ సైనికుల త్యాగాలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా అమెరికా పాలకుల్లో మార్పు వస్తుందా లేదా, తమ పంతం కోసం మరికొంతమంది సైనికులను మృత్యుముఖంలోకి నెడతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మారింది. ఈ రణహోమానికి ముగింపు పడకపోతే అమెరికా సైనిక వ్యవస్థ ఊహించని నష్టాన్ని అయితే చవి చూడక తప్పదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.